ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం కలిసి వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. గోచార గ్రహస్థితుల్లో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందటం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, గ్రహస్థితుల్లో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల దైవ కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం అభివృద్ధి పదంలో ఉంటారు. ఇతరులను నమ్మి మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక వృశ్చిక రాశి వారు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఉంటే మంచిది. ఆన్లైన్లో కావచ్చు, స్టాక్ మార్కెట్లో కావచ్చు, తక్కువ రేట్లకు వస్తుందని చెప్పి ఏదైనా వస్తువును కొనుగోలు చేసినట్లయితే అది ఎక్కువ కాలం పని చేయకుండా ఉండడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది. కనుక మార్కెట్లో చూపించే డిస్కౌంట్లను చూసి మోసపోవద్దు. ఎదుటివారికి అప్పు ఇచ్చే ముందు వారు నిజంగానే అవసరం ఉండి అడుగుతున్నారా లేదా వ్యసనాలకు అడుగుతున్నారా అనే విషయాన్ని ఆలోచించడం మంచిది. మీతో మాట్లాడే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు తెలుసుకోవడం మంచిది. ఈ సమయంలో స్థిరాస్తులను అమ్మేటప్పుడు ధన లాభాన్ని పొందుతారు. విదేశాలకు వెళతారు. ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించుకోవలసి వస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు చేయవలసి వస్తుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు, ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి అధికంగా ఖర్చు అవుతుంది. ఆడంబరాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. విహార యాత్రలకు అధికంగా ఖర్చు చేస్తారు. స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ విషయంలో వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగిపోతాయి. స్థిరాస్తి విషయంలో వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఏ విషయమైనా సరే ఇంట్లో కూర్చుని తోబుట్టువులతో సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనపడడం వల్ల సినిమా రంగంలో ఉన్నవారు మంచి ప్రాజెక్టులను పొందుతారు. చేసిన ప్రాజెక్టులు కూడా ఘన విజయాన్ని సాధిస్తాయి. ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. సంగీత దర్శకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సమయంలో వివాహమయ్యే అవకాశం ఉంటుంది. ధనపరంగా రావలసిన బాకీలన్నీ కూడా వసూలవుతాయి. భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక విషయంలో అవగాహన లోపం వల్ల గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఒకరు కోపంలో ఉంటే మరొకరు శాంతంగా ఉండటం, పరిస్థితులు చక్కపెట్టే విధంగా అవగాహన చేసుకోవటం మంచిది. ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వల్ల వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బయట విషయాలు తీసుకువచ్చి ఇంట్లో చర్చించడం వల్ల ఎక్కువ శాతం ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక బయట విషయాలను బయటే వదిలేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడపడం మంచిదనే విషయాన్ని వృశ్చిక రాశి వారు గ్రహించాలి. కోర్టు తగాదాల్లో ఏవైనా స్థిరాస్తులు ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పును పొందుతారు. కానీ గట్టిగా ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. ఆర్థిక లాభాన్ని పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా విశేషమైన అభివృద్ధిని పొందుతారు. వృశ్చిక రాశి వారు ఎంత ఆదాయాన్ని సంపాదించినా సరే 35% ఆదాయం అనవసరంగా ఖర్చు అవుతుంది. అనవసరమైన ఖర్చు ఎక్కడ జరుగుతోంది అనే విషయాన్ని ఆలోచించి ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసికంగా కాస్త ఆందోళన ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరం, వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎక్కువగా నీళ్లను
తాగడం, సమయానికి సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయటం వల్ల వృశ్చిక రాశి వారి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం మంచిది. మీ గురించి కూడా ఆలోచించుకోవడం, శ్రద్ధ తీసుకోవడం మంచిది. వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టి నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక పెట్టుబడి పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. శత్రువులందరూ మిత్రులవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పుడే చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్కు ఇది అనుకూలమైన కాలంగా చెప్పుకోవచ్చు. స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది. పిల్లల యొక్క ఆలోచన విధానం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే అటువంటి పరిస్థితులను కూడా మీరు కల్పించవలసి ఉంటుంది. దీనివల్ల వృశ్చిక రాశి వారి సంతానం యొక్క సృజనాత్మకత పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వస్త్రాభరణం, స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం చేయాలనుకునేవారు ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం చేస్తారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఏప్రిల్ నెల చివరి వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వృశ్చిక రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయటం వల్ల వృశ్చిక రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. లలితా సహస్రనామాలను పారాయణ చేయటం వలన అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పార్వతీ పరమేశ్వరులు ఆరాధన చేయటం వలన కూడా వృశ్చిక రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పాలాభిషేకం చేసి బిల్వపత్రాలను సమర్పించినట్లయితే మహాశివుని అనుగ్రహంతో విశేషమైన విజయాలను సాధిస్తారు. గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్ళి ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే వృశ్చిక రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి విశేషమైన అదృష్టం వరిస్తుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి వృశ్చిక రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు ఆరాధన చేయాలి. గురుగ్రహం యొక్క స్తోత్రం చదవడం వలన విశేషమైన సంపదలు కలుగుతాయి. అనవసరమైన ఖర్చులు జరగకుండా పొదుపు చేయటానికి చేసే ఆలోచనలు ఫలిస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే వృశ్చిక రాశి వారు కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు తమలపాకుల దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. సకల సంపదలు కలుగుతాయి. సో చూశారు కదండి, గోచార గ్రహస్థితులను అనుసరించి గ్రహాలలో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో వృశ్చిక రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారం వంటి అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు. ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృశ్చిక రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.